హైకోర్టు ఆదేశాల మేరకు తమ హాస్పిటల్ పేరును మార్చుకున్నామని ఆరుష్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బత్తుల కృష్ణ తెలిపారు. కలెక్టరేట్లో డాక్టర్ దేవేందర్ కావాలని తమపై కక్షపూరితంగా ఫిర్యాదులు చేస్తున్నాడని, కానీ ఈ హాస్పిటల్ రెంటర్ అగ్రిమెంట్లో సే లీడ్లో కూడా తన సంతకాలు ఉన్నాయని కృష్ణ తెలిపారు. అరుణ హాస్పిటల్ని 1,50,00,000కు కొన్నామని, మొత్తం డబ్బులు ఇచ్చేంత వరకు హాస్పిటల్ పేరు మార్చకూడదని దేవేందర్ నిబంధన పెట్టడంతో హాస్పిటల్ పేరు మార్పులో జాప్యం జరిగిందని ఆయన తెలిపారు. తమ హాస్పిటల్ ప్రతిష్టను దెబ్బతీయటం కోసమే డాక్టర్ దేవేందర్ కొద్ది మందితో కలిసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాతనే డిఎంహెచ్ఓ హాస్పిటల్ పేరు మార్పుకు అంగీకరించారని తెలిపారు. కోర్టు కూడా దేవేందర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు ఆయన తెలిపారు. అనేది నేను లీగల్గా కొనుక్కున్నాను. దీనికి సంబంధించినది డాక్టర్ దేవేందర్ దగ్గర కొనుక్కున్నాను. ఆ కొనుక్కున్నప్పుడు కూడా దీనికి సంబంధించింది కూడా టోటల్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. 1,50,00,000 కొన్నాను. దానికి సంబంధించింది కూడా డాక్టర్ దేవేందర్ అంటే కూడా ఇక్కడ సైన్ చేయడం జరిగింది. ఇక్కడ టోటల్గా పేమెంట్ క్లియర్ అయినాక కూడా సైన్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము డిఎంహెచ్ఓకు వెళ్ళి అప్లై చేసినాము. టోటల్గా అప్లై చేసినప్పుడు మాకు ఏదైతే డిఎంహెచ్ సర్టిఫికేట్ ఉందో అది వచ్చింది. దానికి సంబంధించిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత హాస్పిటల్ రన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినది ఏదైతే దేవేందర్కి డబ్బులు ఇవ్వట్లేదని మా హాస్పిటల్ బ్యాడ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు అరుణ హాస్పిటల్ అనేది ఆరుష్ హాస్పిటల్ ఎలాగా చేంజ్ అయిందని చెప్పి కొన్ని ఇష్యూస్ చేసి కావాలని పబ్లిసిటీ చేయాలని చెప్పేసి నిన్ను అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం మొత్తం హాస్పిటల్ లాస్ చేయాలని చెప్పి కావాలని ఇష్యూ ఒక 1 year నుంచి కావాలని చేస్తుండు. దాని తర్వాత హైకోర్టులో కేసు కూడా వేసిన జరిగింది. హైకోర్టులకు దానికి సంబంధించింది కూడా హైకోర్టులో కేసు జరిగితే హైకోర్టు ఆర్డర్ కాపీ తోటి మేము ఆరుష్ హాస్పిటల్ అనేది చేంజ్ చేసినాం. అరుణ నుంచి ఆరుష్కి ఎందుకు చేంజ్ చేసినామంటే స్టార్టింగే చేద్దాం అన్నప్పుడు నా డబ్బులన్నీ అయిపోయిన తర్వాత నాకు హాస్పిటల్ నేమ్ చేంజ్ చేయాలని చెప్పేసి బాగా గట్టిగా సీరియస్గా మాట్లాడిండు. దానివల్ల మేము ఎప్పుడైతే ఈ అరుణ హాస్పిటల్ అనేది హైకోర్టుకి వెళ్ళినప్పుడు మేము అన్ని డాక్యుమెంట్స్ హైకోర్టులు ఇవ్వగా జరిగితే హైకోర్టు ఆర్డర్ కాపీ కూడా టోటల్గా మేమే ఇక్కడ మాకు ఆర్డర్ కాపీ ఫేవర్గా వచ్చింది. దానివల్ల ఈ ఆర్డర్ కాపీ తోటి డిఎంహెచ్ఓ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ రెంటల్ అగ్రిమెంటు సేల్ లీడు ఈ ఆర్డర్ కాపీ తోటి వెళ్ళి డిఎంహెచ్ఓ అప్లై చేసిన తర్వాత 1 month తర్వాత మళ్ళీ మాకు డిఎంహెచ్ఓ సర్టిఫికేట్ ఇచ్చినాక హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటివి దేవేందర్ పైన కోర్టు ఆర్డర్ నుంచి కూడా అరెస్ట్ చేయమని కూడా చెప్పారు. బట్ కానీ ఆయన ఎందుకు అని చెప్పేసి మేము వనసలపురం పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం. 1 year కింద కంప్లైంట్ ఇస్తే కూడా ఆ పిఎస్లో కూడా కొంచెం పట్టించుకోవడం జరగలేదు. దానివల్ల మళ్ళీ మేము సార్కి వెళ్ళి రెండోసారి కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఇస్తే సరే అని చెప్పేసి ఒక 6 నెలలు 8 నెలల వరకు మా హాస్పిటల్ దగ్గరికి రాలేదు. మళ్ళీ రీసెంట్గా నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కావాలని ఇష్యూ చేద్దామని చెప్పేసి ఇలాంటి ఇబ్బందులు చేసి అన్ని పేపర్లల్లో అన్నిళ్ళల్లో కూడా చేసి అందరికి కూడా సంబంధించినవి ఫోన్లల్లో కావాలని వాట్సాప్లల్లో కావాలని కూడా అన్ని పేపర్లకు కావాలని చెప్పడం జరుగుతుంది. అలాంటి ఇబ్బంది రాకుండా మేము మాకు ఫేవర్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ అరుణ హాస్పిటల్ అనేది నేను లీగల్గా